హాయ్ అండి. నేను మీ లతా లిన్వన్. భార్యాభర్తలన్నాక గొడవ పడని వాళ్ళు ఈ రోజుల్లో అసలు ఎవరూ లేరు కదండి. ప్రతి ఒక్కరింట్లో కూడా ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. గొడవలు పడుతున్నారు కదా అని వాళ్ళ మధ్యన ప్రేమ లేదని అనుకోకూడదు. ఎందుకంటే ఎంత ప్రేమ ఉంటే అంత గొడవ ఎక్కువ పడుతూ ఉంటారు. కొందరు భార్యాభర్తలు ఉంటారండి, వాళ్ళకి అసలు ఎటువంటి ప్రేమ కూడా ఉండదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు. దానికి కాని దానికి గొడవలు పడుతూ ఉండే వాళ్ళైతే పిల్లల మీద కూడా ఎటువంటి ప్రేమను కూడా చూపించరండి. అలాంటప్పుడు పిల్లల మనసు అయితే చాలా బాధపడుతుంది. వీళ్ళు తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి విడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువగా ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది. ఏంటండి అందరి విషయాలు అయితే చెప్తున్నారు, మీ ఇంట్లో మీరు మీ హస్బెండ్ గొడవ పడరా అని మీరు అనుకుంటారేమో. మేము కూడా పడుతూ ఉంటామండి అప్పుడప్పుడు సిల్లీగా, కానీ మేము వెంటనే కలిసిపోతాము. ఇడ్లీ ఆర్ దోశ లేదా వేడివేడి అన్నంలోకైనా నెయ్యి వేసుకుని ఈ కందిపొడితో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కందిపొడిని 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.